చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడుతూ నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వేరొక దేశం నుండి నువ్వు చాలా దూరంగా నీ తల్లిదండ్రులకు, లేకపోతే నీ బంధువులకు ఉండి, లేకపోతే నీ భర్తకు, భార్యకు ఉండి ఈరోజు వారు లేరని చెప్పి నిరాశపడుతున్నావేమో. నీ పక్కన ఎవరు నిలబడలేదని చెప్పి దుఃఖపడుతున్నావేమో. నీ హృదయం అంతా కూడా బాధతో, వేదంతో ఈ ఉదయాన్ని నిండిపోయి ఉందేమో. వింటున్నా నువ్వు దీనికి వెనుక మునిపే కన్నీటి లోయకుండా వెళ్ళావేమో. బిడ్డలు లేక సతమతం అవుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయాన్న. ఉద్యోగం లేకుండా సతమతం అవుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నిరాశకుండా వెళ్తున్న ప్రతి సందర్భం గురించి కూడా ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తుంది 122 కీర్తనలు ఈ విధంగా ఉంది, యెహోవా మన పక్కన నీడగా నిలిచి ఉన్నాడని. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు మన పక్కన నీడగా నిలిచున్నాడు. ఈరోజు నీ పక్కన ఎవరు లేరేమో, నువ్వు ఆధారపడడానికి ఎవరు లేరేమో. ఓ మాట ఈ విధంగా రాయబడి ఉంటుంది, అదే కీర్తనలో, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? నా సహాయం యెహోవా వలన మాత్రమే కలుగుతుంది. ఈ ఉదయం నేను చెప్తున్న మాట చూడండి, నేను ఎంత ప్రేమించాడో నువ్వు తెలుసుకున్నప్పుడు నీ హృదయం నెమ్మదితో నింపబడుతుంది. చూడండి, మన పట్ల ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేయాల్సిన ఒక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి మనపైన ద్వేషం కలిగి ఉన్నాడు అన్నప్పుడు మన హృదయం ఎంత బాధపడుతుంది చెప్పండి. నువ్వు ఒక త్రోవ తీసుకో, లేకపోతే ఒక చోటుకు వెళ్ళాలి, నువ్వు ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో నువ్వు వెళ్ళకుండా అడ్డే వాళ్ళు నీకోసం ఉంటే నీకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఒక మార్గం ఉంది, ఆ మార్గం గుండా వెళ్ళాలి, ఆ మార్గంలో నీకు శత్రులు ఉంటే ఆ మార్గం గుండా వెళ్ళాల్సిన నువ్వు ప్రతి దినము నొప్పితో, గాయంతోనే వెళ్తావు కదా. చూడాలా, మన జీవితం అంతా దేవుని మీద ఆధారపడి ఉంది. మన బ్రతుకు, మన ఆరోగ్యము, మన ఉనికి, మన జీవితంలో ప్రతి దినం కూడా దేవుని మీద ఆధారపడి ఉంది. ఈ దేవుడు శత్రువుగా ఉన్నాడని అనిపించినప్పుడు జీవితం అంతా కూడా అతలాపుతల అయిపోతుంది, కిందకి అయిపోతుంది, హృదయం అంతా గాయంతో నింపబడుతుంది. ఎటు వెళ్ళాలో తోచిన వ్యక్తిగా, తప్పిపోయిన గొర్రెగా మనం అయిపోతాం. సగమా యోధి అన్న దేవుని పేరట, దేవుని సేవకులకు మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీకు నీడ వల్ల నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. దాని అర్థం చెప్పనా, నీ నీడ ఎలా అయితే నిన్ను విడిచి వెళ్ళిపోదో అలా దేవుడు నీతో ఉంటాడని చెప్తున్నాడు. యోసేపును అన్నదమ్ములు అమ్మేశారు. యోసేపును తీసుకుని వెళ్ళి వేరొక దేశానికి అమ్మేశారు, పోతిఫర్కి అమ్మేశారు. సంగమ వినండి, యోసేపు మనుషుల చేతుల నుంచి మార్చబడుతున్నాడు, మనుషులు ఒకరికొకరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ యోసేపుకు నీడ వలె నిలబడింది యెహోవా జీవము కలిగిన దేవుడు నిలబడ్డాడు. మీకు అర్థమవుతుంది యోధి అన్న, నీకు నీడ వలె నీ దేవుడు నిలబడడానికి ఇష్టపడుతున్నాడు. కృంగిపోతు, నువ్వు అలిసిపోతు. చూడండి, తన సొంత కుమారుని నీకోసం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు, చూడండి, ఈ లోకంలో మనం బాగున్నప్పుడు మనతో ఉన్నవారిని మంచి వ్యక్తులు అంటారు, లేదు నాకు తెలియదు, కానీ మనం బాగాలేనప్పుడు కూడా, మన జీవితంలో సరిగా లేనప్పుడు కూడా మన పక్కన నిలబడతారు చూసారా, వారు సరైన వారని మనం చెప్పచ్చు. దేవుడు లేఖనాలు చెప్తున్నాయి, మనము పాపులు ఉన్నప్పుడు మనపైన దేవుడు ప్రేమను చూపించాడని. దేవుని లేఖనాలు సూటిగా మనం తెలియజేస్తున్నాయి, మనం పాపులు ఉన్నప్పుడే మన పైన విశేషమైన తన ప్రేమను చూపించాడు. ఇంకనూ మనం పాపులు ఉన్నప్పుడు దేవుడు మన ఎట్లా తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. చూడండి, దేవుని మాటను మనం గమనించినప్పుడు మనం నెమ్మది కలిగి ఉంటాం, ఆ విశ్రాంతులకు మనం అడుగు పెడతాం. ఈ ఉదయమున దేవుడు తన విశ్రాంతులకు నేను పిలుచుచున్నాడు. గాయాల గుండా వెళ్తున్న నీ జీవితంలో విశ్రాంతి గురించి పిలుచుచున్నాడు. నీవు తిరగబడమని కోరట్లేదు దేవుడు, నీవు తిరిగి మాట్లాడమని కోరట్లేదు దేవుడు, ఆ వ్యక్తితో గొడవ పెట్టుకోమని కోరట్లేదు దేవుడు. అవును, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నీకు అన్యాయం చేయబడింది, నీ పైన నేరం మోపబడింది, నీ కోసం జనాలు ఇష్టాసనంగా ప్రవర్తించారు. పోతిఫర్ ఇంట్లో జరిగిన విషయాలు నీ కుటుంబంలో కూడా జరుగుతున్నాయేమో. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడితో చెప్తున్నాడు, నువ్వు దిగులు పడక. పోతిఫర్ ఇంట్లో ఎలా అయితే యోసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడో, ఆ విధంగా నువ్వు కూడా నిశ్శబ్దంగా ఉండు, దిగులు పడక. దేవుని కార్యాలు ఉన్నతంగా నువ్వు చూడబోతున్న త్వరలో. తర్వాత యోసేపు జీవితం ఏమేం చెప్పండి, హెచ్చింపబడ్డాడు, ఉన్నత దశకు వెళ్ళిపోయాడు. ఎంత ఉన్నత దశ కంటే ఆ దేశంలో తన దాటి, తన తలుపు తట్టి, ఇంకా తను తీసుకెళ్ళిపోయి తన జీవితం నేల కూల్చేవాడు లేనంత దశగా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అది తన దేశం కాదు, తను వచ్చింది ఒక దొంగ మార్గం నుంచి లోపల ప్రవేశించాడు. నిజం ఇది.
అమ్మడం తీసుకుని వెళ్ళువారు ఏ మార్గం గుండా వారిని తీసుకెళ్లారో యోసేపుని ఎలా ప్రవర్తించారు యోసేపు నీచమైన బ్రతుకు నుంచి, లీస్ట్ నుంచి ఫస్ట్కి దేవుడు తీసుకుని వెళ్ళాడు. నేను చెప్తున్నాను, లీస్ట్ అయిన నీ జీవితాన్ని ఫస్ట్కి తీసుకెళ్ళడానికి ఆయన ఫస్ట్ ఉన్నాడు. లీస్ట్ అయిపోయి నీ గురించి తగ్గిపోవడానికి ఇష్టపడ్డాడు. ఏది అన్నా కాస్త ఓపికగా నీ జీవితం ముందుకెళ్ళడానికి ఇష్టపడు. నిరాశపడిపోద్దు, తిరగబడద్దు, దిగులు పడిపోద్దు, కోపతాపలతో మాట్లాడద్దు. దేవుని పైన ఆధారపడి ప్రవర్తిస్తే దేవుని కార్యాల త్వరలో నువ్వు చూడబోతున్నావు. దేవుని కార్యాలతో దేవుడిని నడిపించిపోతూ, నిరాశపడుతూ, కురింగిపోతూ, దిగులు పడుతూ నీతో చెప్తున్నాడు దేవుడు, నేను నిన్ను కట్టబోతున్నాను, నేను కాపాడబోతున్నాను. దేవుడు నీ పక్క నీడ వల్లే ఉండబోతున్నాడు. నమ్ముతున్నావా ఈ ఉదయాన? నమ్మకం కుదురుతుందా నీకు? ఆ నమ్మకం నీకు కుదరాలని తన సొంత కుమారుని నీకు ఇచ్చి చెప్తున్నాడు, నీవు పాపివి కాదు ఇంకెన్నడు, నీవు నీతిమంతుడివి, నా పైన ఆధారపడు, నీ జీవిత విషయాలు నా పైన ఆధారపడు, త్వరపడి అడుగులు వేయద్దు. నువ్వు నీకు అనిపిస్తుంది కదా ఈ అడుగు తప్పు అని, ఆ తప్పు అడుగు నుంచి బయటకు వచ్చేసే. దేవుని మీద ఆధారపడు. దేవుడు ఉన్నతమైన కార్యాలు నీ కొరకు చేయబోతున్నాడు. ఆయన చిత్తమును ఎవరు ఆపలేరు. నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. కళ్ళు మూసుకుంటే ఉదయాన నీ గురించి ప్రార్థన చేస్తాను. ఆ నీడగా ఉన్న దేవుడు నీతో ఇక నిన్ను దర్శించి, ఆయన ఎలా అయితే నీకు నీడగున్నాడో ఆ విషయాలు తెలియజేసి బలపరిచినట్లుగా నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నమ్ముతున్నట్లుగా నీవు వారికి నీడగా ఉన్నావు అని చెప్పావు అయ్యా. వారి పక్కన వారికి ఎలా అయితే నీడ ఉంటుందో ఆ నీడ ఉన్నట్లుగా వారికి నువ్వు తోడుగున్నావు అని చెప్పావు. ఈ విషయాలు వారు నమ్మి బలపరచబడి అనేకులుగా ఆశీర్వాదంగా వారి జీవితాన్ని ఎక్కడ నిరాశపడిపోకుండా, ఎవరిని వారు మాట అనకుండా, ఎవరి దగ్గర వారు కోపతాపాలు చూపించకుండా, నీ మీద ఆధారపడి నీవు ఎలా అయితే రిక్తుడిగా అయిపోయావో, తగ్గించుకున్నావో, తక్కువ భావంతో నీవు భూమి మీదకి వచ్చేసావో, నీవు ఘనుడు అయినప్పటికీ, ఘనత కలిగిన వాడమైనప్పటికీ ఘనహీనమైన పేరును కూడా తీసుకోవడానికి ఇష్టపడ్డావో, అలా మేము కూడా రిక్తులుగా తక్కువగా అయిపోయినట్లుగా సహాయం చేయండి. నీ కొరకు ఎక్కడే నిలబడి నీవు ఇచ్చిన నీతిని చెప్పినట్లుగా మమ్మల్ని బలపరచండి. నిబిడలు నీ సాక్షిగా నిలుపుకోమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిరాశపడుతూ నీతో దేవుడు మాట్లాడుతూనే ఉదయాన్న కృంగిపోతూ, అలిసిపోతూ, గొప్ప కార్యాలు నీకు ముందున్నవే. లీస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్కి దేవుడు నేను తీసుకురాబోతున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక, దేవుడు దీవించుగాక. God bless you. See you.